హాయ్ అండి, సాయిరామ్. ఈరోజు నేను అట్లు రెడీ చేసుకున్నానండి సాయంత్రం టిఫిన్కి. ఆ అట్లు ఏంటంటే ఇడ్లీ పిండిలోని కొంచెం కొబ్బరికూర వేసుకునండి, తర్వాత అల్లం ముక్కలు, జీలకర్ర, పచ్చిమిర్చి, పసుపు వేసేసి కలుపుకుని ఒక చోట ఒక అరగంట అయిపోయాక అట్లు వేసుకున్నాం అనుకోండి, చాలా కమ్మగా, చాలా బాగా టేస్టీగా, చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే కొబ్బరికూర వేసాం కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిది అనమాట. కొబ్బరికూర వేసినట్లు కొబ్బరట్లు చాలా బాగుంటాయండి. అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర, పసుపు వేస్తే అది కలర్ఫుల్గా కూడా అట్టు వస్తుంది. తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా ఎంతో పడదులండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది మనకి. ఎందుకంటే కొబ్బరి కూర ఉంది కదా దాంట్లో, అందుకని ఆయిల్ తక్కువ పడుతుంది అనమాట. దానికి మనం 4 అట్లు అది వేసుకోవచ్చు. నేనైతే 3 వేసాను అనమాట. పెద్దట్టు అయితే చక్కగా కాలదండి, ఎందుకంటే ఇడ్లీ పిండి కదా, కొంచెం ఇరిగిపోయినట్టు వస్తుంది. అందుకని చిన్నవి చక్కగా వేసుకుంటే మనకి తినడానికి కూడా బాగుంటాయి. ఆల్రెడీ నేను కొబ్బరికాయని మామిడికాయ పచ్చడి చేసి పెట్టుకున్నానండి. ఆ వీడియో తినే షార్ట్ పెట్టాను, దీంట్లో నేను పెడతా కావలేదు నాకు. ఈ అట్లు కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చాలా బాగుంటుందండి. చూసారా అట్లు ఎంత కలర్ఫుల్గా చాలా చక్కగా వచ్చినాయి చూసారా. కమ్మగా చాలా బాగుంటుందండి అట్లు. ఎందుకంటే ఇడ్లీ పిండిలోని కొబ్బరికూర వేయటం అంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇలా వెరైటీగా ఈరోజు నేను సాయంత్రం టిఫిన్కి రెడీ చేసుకుని అట్లు అది వేసి ప్రిపేర్ చేసుకుని టిఫిన్ అయితే మాకు రెడీ అయిపోయిందండి. చూసారు ఎంత గోల్డెన్ కలర్లో చాలా బాగున్నాయి, చాలా కమ్మగా ఉంటాయండి అట్లు. ఈజీగా కూడా అయిపోతుంది సాయంత్రం టిఫిన్కి. ఇంకా మేము తినేటివేనండి, కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి వేసుకుని. ఓకేనండి, సాయిరామ్.